హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రేకర్స్, ఐసోలేటర్, ఎంసీబీ బోర్డులో ఎలా బిగించాలో చూపిస్తాను. ఇది వచ్చి 2 పోల్ సింగిల్ ఫేస్ ఎలా బిగించాలో మీకైతే చెప్పేస్తాను. ఇదైతే 40 amps ఐసోలేటర్. ఇది డిపి బాక్స్లో ఉంటుంది. మెయిన్ సప్లై ఏదైతే పవర్ ఆఫ్ ఆన్ చేసుకునే దానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఎంసీబీ బ్రేకర్ 20 amps. ఇది దేనికి ఉపయోగిస్తారో చెప్తాను. ఇది కూడా 20 amps. ఇది 10 amps. 10 amps దేనికైతే ఉపయోగిస్తారు అది కూడా చెప్తాను మీకు. ఇది 6 amps. 6 amps దేనికి ఉపయోగిస్తారో అది కూడా చూపిస్తాను. ఇది ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఎంసీబీ అనేది మనం కనెక్ట్ చేసుకుంటాం. ఆ రూమ్లోకి వైరింగ్ ఎలా సప్లై ఇవ్వాలో, ఎలా మెయిన్స్ ఇవ్వాలో, ఎలా బ్రేకర్స్ పనిచేస్తాయి, వర్క్ చేస్తాయి అనేది కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. ముందైతే ఫ్రెండ్స్, మనం మెయిన్ సప్లై అనేది కంపల్సరీ ఆఫ్ చేసుకొని ఉండాలి. చెప్పులు కంపల్సరీ వేసుకొని ఉండాలి. ఆ తర్వాత మనం వర్క్ అనేది చేయాలి. సేఫ్టీ మోడ్. ఇప్పుడు ఈ ఐసోలేటర్ ఉన్నది కదా, ఇది వచ్చి మెయిన్ సప్లై అయితే దీనికి కింద పక్కైతే ఇవ్వాలి. ఇప్పుడు మనం కింద పక్కతే ఇచ్చేసుకుందాం. వచ్చేసి ఫేసు నోట్లో ఇది వచ్చేసి మనకు మెయిన్ సప్లై అనమాట. మెయిన్ సప్లై వైర్స్ ఇవి. మెయిన్ సప్లై వైర్స్ మనం అనేది ఐసోలేటర్కి ఇచ్చేసుకుందాం. ఐసోలేటర్ ఉంది కదా, ఇది మనం రైట్ సైడ్ అనేది మెయిన్ అనేది బిగించేసుకుందాం. స్క్రూ అనేది టైట్గా బిగించుకోవాలి. లూజ్ ఉంటే స్పార్క్ అవుతూ ఉంటుంది. నోట్లు అనేది లెఫ్ట్ సైడ్ అయితే మనం చేసుకుంటాం. ఫ్రెండ్స్, మెయిన్ సప్లై అయితే మనం కింద అనేది ఇచ్చేసుకోవాలి. కింద అనేది ఇచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ మెయిన్ సప్లై లోడ్ అనమాట. ఇవన్నీ లోడు, ఇదంతా మెయిన్ సప్లై. ఈ లోడ్ ఫేస్ అనేది మనం ఎంసీబీలకి కింద పక్క ఫేస్ అనేది అన్నిటికీ ఇచ్చేసుకోవాలి. వైర్ ముక్క ఒకటి తీసుకొని 2.5 రూముల్లోకి అయితే సర్క్యూట్ అయితే 2.5 లాగుతారు. ఈ ఏసీలకి 4 స్క్వేర్ లాగుతారు. ఏసీలకి గేజర్లకి ఇటువంటి వాటికి 4 స్క్వేర్ అయితే లాగుతారు. మీకు సింపుల్గా చూపించేదానికోసం నేను మామూలు వైర్లు అయితే వాడుతున్నాను. ఓకేనా. ఇది అనేది మనం ఫేస్ అనేది దీనికి ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి అవుట్ లోడ్. ఇది స్క్రూ అయితే టైట్గా బిగించేసుకుని ఇది అనేది మనం ఈ ఫేస్ వైర్ అనేది మనం ఈ కింద అయితే వీటికన్నిటికీ లూప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు లూప్ అయితే ఇది చూపిస్తాను. ఇలా చిన్న వైరు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని స్లీవ్లు అయితే తీసుకోండి. ఇవి కూడా 4 స్క్వేర్ ముక్కలు అయి ఉండాలి. మీకు చూపించేదానికి నేను వైర్ అనేది ఇలా చూపిస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో వైర్ కోడింగ్ కూడా చెప్తాను. దేనికి ఏ వైర్ వాడాలి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ లూప్ అనేది మనం ఈ ఎంసీబీలకి కింద అనేది బ్రేకర్లకి ఇచ్చేసుకోవాలి. ఐసోలేటర్ నుంచి
ఇలా బ్రేకర్ నుంచి బ్రేకర్కి లూప్ అనేది చేసుకోవాలి. దీని నుంచి దీనికి లూప్ అనేది చేసుకుందాం. ఈ ఫేస్ వైరు లూప్ అనేది మనం బ్రేకర్లకి కింద పక్క అనేది ఇచ్చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కింద పక్క అనేది లూప్ అనేది అన్నిటికీ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చేసుకున్నాం కదా. లైట్ అంటే పవర్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసి మీకు చూపించడం కోసం లైట్లు అయితే పెట్టాను. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క లైట్ అనమాట. ఇదొక రూమ్లో ఇదొక రూమ్ అంటే ఒక్కొక్క రూమ్కి పవర్ సప్లై వెళ్తుందా లేదా అనేది మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ రూమ్ అనుకోండి. ఇదైతే ఫస్ట్ రూమ్ లైటు. ఇది ఫస్ట్ రూమ్ లైటు. ఆ రూమ్ లైక్ అనేది మనం ఒక సర్క్యూట్ అనేది లాగుతాం కదా, అంటే నోట్లు, ఫేసు, ఎర్త్, ఇన్వర్టర్ వైరు. ఓకే, ఫేసు నోట్లో అనేది మనం వస్తుంది కదా మనకు బోర్డులోకి. ఈ ఫేస్ అనేది ఒక్కొక్క రూమ్ ఫేస్ అనమాట. ఈ ఫేస్ వైర్ అనేది మనము ఈ బ్రేకర్కి అనేది పైన లోడ్కి అయితే ఇచ్చేయాలి. నోట్లు అనేది కామను. నోట్లు అనేది మనము మొత్తం అన్ని రూములు, ఈ 4 రూములు అనుకున్నాం కదా, ఈ 4 రూముల నోట్లో మనమైతే ఇలా ఒకటిగా జాయింట్ చేసేసుకొని టేప్ వేసేసుకొని ఈ నోట్లో వైర్ అనేది మనము ఇప్పుడు ఈ ఐసోలేటర్కి లోడ్కి అనేది ఇవ్వాలన్నమాట. మనం 4 రూముల నుంచి వచ్చే నోట్లన్నీ కలుపుకొని మీకైతే ఎంసీబీ కూడా ఒకటి రెడీ చేసి పెట్టాను. అది కూడా మీకు లాస్ట్ని చూపిస్తాను. ఈ నోట్లు అనేది అన్నిటి కామన్ చేసిన తర్వాత ఈ లోడ్కి అనేది కింద అనేది ఇచ్చేస్తాం. ఇదైతే నోట్లు అయితే 4 రూములది నోట్లు అయితే కామన్ చేసేసి మనం అయితే లోడ్కి అయితే ఇచ్చేసాం. ఇప్పుడు బ్రేకర్లకి ఒక్కొక్క రూముకి ఒక్కొక్క ఫేస్ అనేది వస్తుంది కదా. ఇది ఫస్ట్ రూమ్ ఫేస్ అనేది మనం ఈ ఫస్ట్ బ్రేకర్కి అయితే ఇచ్చేసుకుందాం. ఇలా 4 రూముల నుంచి వచ్చిన 4 ఫేస్లు అనేది మనం అనేది బ్రేకర్లకి లోడ్కి పై పక్క ఇచ్చేసేయాలి. ఇదంతా లోడ్ అనమాట. ఇలా అయితే 4 రూమ్కి మీకు ఈ రూమ్ లెక్కని చెప్పాను కదా. ఇప్పుడైతే మీకు సప్లై ఇచ్చి చూపిస్తాను. అయితే పవర్ ఇచ్చి చూపిస్తాను మీకు. ఇదైతే మెయిన్ సప్లై వైర్లు. సప్లైకి అయితే పెట్టేస్తున్నాను. సప్లై అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఐసోలేటర్ అయితే మెయిన్ అయితే ఆన్ చేసేసాను. ఇప్పుడు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బ్రేకర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కొక్క రూమ్కి సప్లై అయితే ఆన్ చేసి చూపిస్తాయి. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ చూసారా, వచ్చి ఫస్ట్ రూమ్. ఓకే, సప్లై వచ్చింది కదా. వచ్చి సెకండ్ రూమ్ది చూపిస్తాను. సెకండ్ రూమ్ సప్లై. ఇది థర్డ్ రూమ్. ఇది వచ్చేసి
4th రూమ్. అంటే 4 రూములకి సప్లై అయితే వెళ్ళిపోయింది కదా, చూడండి లైట్ రూపంలో అయితే చూపించాను. ఈ బ్రేకర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది రూమ్లో ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో ఈ బ్రేకర్ అనేది పడిపోతుంది. అది కూడా ప్రాక్టికల్గా మీకు షార్ట్ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇదనమాట, ఇది వచ్చి ఇలా అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, థర్డ్ రూమ్, 4th రూమ్. ఇదైతే మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇదైతే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారా, ఇవి అయితే కొత్త ఇంటికి బ్రేకర్స్ అయితే బిగించేసాం. అదైతే ఐసోలేటర్ 2 పోల్ సింగిల్ ఫేస్ కాబట్టి పల్లెటూరులో ఉండేది. ఒక్కొక్క రూమ్ నుంచి ఒక్కొక్క ఫేస్ అయితే మనం ఒక్కొక్క బ్రేకర్కి అయితే పైన అయితే ఇచ్చేసుకున్నాం. చూసారు కదా. అలాగే మీ ఇంట్లో గేజర్కి సపరేట్